హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మహీ థాట్స్. మన ఛానల్లో వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది అండ్ సారీ ఫర్ దట్. ఇక్కడ నుంచి అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ నుంచి రెగ్యులర్గా అప్డేట్స్ వస్తుంటాయి. ముందుగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ పైన నొక్కండి. ఇక మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ ఏంటంటే విశ్వనాథ్ అండ్ సన్స్. నేను ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు కలిగిన ఎక్స్పీరియన్స్ని అండ్ ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. నాకేమనిపించిందంటే సినిమా చూస్తున్నంతసేపు ఏ మూవీ విచ్ ఎండ్స్ విత్ లవ్ అండ్ హ్యాపీనెస్. ఈ వీకెండ్కి మంచి ఫీల్ గుడ్ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయచ్చు. యాక్టర్స్ అయిన సూర్య, మమిత అండ్ మదర్ క్యారెక్టర్ చేసిన రాధిక గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. సూర్య గారి పర్ఫార్మెన్సెస్ గురించి మనం సపరేట్గా చెప్పనక్కర్లేదు. తెలుగు స్టేట్స్ అడాప్టెడ్ సన్గా మనం సూర్యని ఆల్రెడీ చేసేసుకున్నాం. అక్కడక్కడ కొన్ని ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా యాక్టింగ్ చేశారు. నాకైతే ఏడుపు వచ్చేసింది అనుకోండి. ఇక రాధిక గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే రాధిక గారి మదర్ క్యారెక్టర్ చాలా కన్విన్సింగ్గా అనిపిస్తుంది అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగా ల్యాండ్ చేశారు. ఇక మమిత క్యారెక్టర్ గురించి మాట్లాడాలనుకుంటే మ్యాడీ టు కంప్లీట్ మ్యాడ్నెస్, ఏ క్రేజీ పిల్ల. ఇక్కడ తన క్యారెక్టర్ని కూడా చాలా ఇంపాక్ట్ఫుల్గా డిజైన్ చేశారు. చాలా బాగుంటుంది సినిమాలో చూస్తుంటే. ఇక మన డైరెక్టర్ వెంకీ అట్లూరి గారి గురించి మాట్లాడాలంటే ఆఫ్టర్ లక్కీ భాస్కర్ మంచి ఫ్యామిలీ డ్రామాకి వచ్చారనిపించింది. ఎందుకంటే మూవీ చూస్తున్నంతసేపు మదర్ క్యారెక్టర్ అండ్ సెంటిమెంట్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఇక స్టోరీకి వస్తే లక్కీ భాస్కర్లో ఉన్నట్టుగా పెద్ద ట్విస్ట్లు కానీ, షాకింగ్ సర్ప్రైజెస్ కానీ, బిగ్ స్టోరీ డెవలప్మెంట్స్ కానీ ఏమీ ఉండవు. కానీ చిన్న స్టోరీని షార్ట్ అండ్ స్వీట్గా ఎలా క్రాఫ్ట్ చేశారన్నది సినిమా. యాక్చువల్గా సినిమాకి చెప్పాలంటే ఇదే మెయిన్ స్ట్రెంత్ కూడా. అండ్ స్క్రీన్ ప్లేని చాలా బాగా వర్కౌట్ చేశారు. ఈ విషయంలో డైరెక్టర్ గారిని కంప్లీట్గా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఇక మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ చాలా క్రేజీగా ఫాస్ట్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది అండ్ సెకండ్ హాఫ్ కొంచెం లాగైనట్టు అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ని ఇంకా బాగా తీయొచ్చు అనిపిస్తుంది. బట్ ఓకే, సిచ్యువేషన్ తగ్గట్టు లేకపోయినా వర్కౌట్ చేశారనిపిస్తుంది. ఇక మన మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ గారి గురించి మాట్లాడాలంటే జీవి ప్రకాష్ మ్యూజిక్ గురించి మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీకి జీవి ప్రకాష్ మ్యూజిక్ చాలా వరకు వర్కౌట్ అయిందని చెప్పాలి. సాంగ్స్ అన్నిటిలోనూ బటర్ఫ్లై సాంగ్ వెరీ హైప్ ఇచ్చిన సాంగ్, అది మనందరికి తెలిసిన విషయమే. అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడాలనుకుంటే ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. జీవి ప్రకాష్ మ్యూజిక్ ఇంకొక పుష్ అనే చెప్పాలి సినిమాకి. ఎనీవే, ఇట్స్ ఫైనల్లీ వర్త్ వాచింగ్. ఈ సినిమా గురించి కానీ స్టోరీ గురించి కానీ నేను ఎక్కువ రివీల్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే మీరందరూ ఈ సినిమా చూడాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మై ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే విశ్వనాథ్ అండ్ సన్స్ ఈజ్ ఎ సింపుల్, క్లీన్ అండ్ ప్లీజెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఏ లైట్ హార్టెడ్ ఫీల్ గుడ్ మూవీ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. ఈ వీకెండ్కి ఫ్యామిలీతో మంచి ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే విశ్వనాథం అండ్ సన్స్ ఈజ్ ద బెటర్ ఆప్షన్. సో ఈ సినిమాని మీరు థియేటర్లోనే చూడాలని నేను కంప్లీట్గా కోరుకుంటున్నాను. ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళైతే కమెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్సెస్ని అండ్ మీ థాట్స్ని షేర్ చేసుకోండి. చూడని వాళ్ళు సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వి లవ్ యూ ఆల్. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం అండ్ మంచి మూవీ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి అండ్ విల్ బీ కీప్ ఇన్ టచ్. ఓకే, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.